నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కరోనాను కట్టడి చేయడం ద్వారా ప్రాథమికంగా విజయం సాధించాం. చైనాలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధ్యక్షుడు జిన్పింగ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుందని, సిపిఐ టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నేతలు. చిప్పగిరి మండలంలో తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య గొడవ. తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేసిన వైసీపీ కార్యకర్తలు. డోన్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రైతుల ధర్నా. అధికారులు కందులు కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహించిన రైతన్న. హుబై ప్రావిన్స్ దాని రాజధాని వుహాన్లో కరోనా కట్టడి చేయడం ద్వారా ప్రాథమికంగా విజయం సాధించినట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వుహాన్లో ఆయన నిన్న పర్యటించారు. వుహాన్కు విమానంలో వచ్చిన జిన్పింగ్ ముఖానికి మాస్కుతో పలు ప్రాంతాల్లో పర్యటించారు. వుహాన్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఫ్రంట్ లైన్ మెడికల్ వర్కర్లు రోగులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అక్కడ నుంచి హాల్లోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు వెళ్లి ప్రజలు, సామూహిక కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిన్పింగ్ ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరించకుండా హుబై ప్రావిన్స్ వుహాన్లో కట్టడి చేసినట్లు తెలిపారు. పరిస్థితి అదుపు చేయడంలో తిరిగి మునుపటి పరిస్థితులను నెలకొల్పడంతో ప్రాథమికంగా విజయం సాధించినట్లు చెప్పారు. గుంటూరు నగర సిపిఐ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గుంటూరు నగరంలోని వివిధ వార్డుల్లో సిపిఐ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుందని, సిపిఐ టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎలయన్స్ సీట్లు ఎక్కువగా గెలవడానికి కావాల్సిన కసరత్తులో భాగంగా ఈ రోజున ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ టీడీపీ ఎన్నికల వడవడిక జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో, మన నగరంలో కూడా అలాంటి చర్చలు క్రమం జరుగుతూ ఉంది. ఇంకా అలాగే కలిసి వచ్చేటటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కలుపుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాం. గుంటూరు నగరంలో సిపిఐ గత అనేక సంవత్సరాలుగా ప్రజా పోరాటాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైనటువంటి శైలిలో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా దీంట్లో ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు, మద్యం ఇలాంటి ప్రలోభాలు తావులేనటువంటి ఎన్నికలు సిపిఐ నిర్వహిస్తుందని, అలాంటి అరాచక శక్తులకు దూరంగా డబ్బు, మద్యం ప్రలోభ పెట్టేటటువంటి వారిని వ్యతిరేకంగా ఈ ఎన్నికల బరిలో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడంతో పాటు ప్రతి చోట గుంటూరు నగరంలో ఉన్న ప్రజలకు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీర్ఘకాలంగా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పేద ప్రజలకు నివేశన స్థలాల సాధన కోసం, సాధించినటువంటి స్థలాల్లో మౌలిక సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు గెలవడం ద్వారా మాత్రమే ఈ దేశంలో, అట్లాగే ఈ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతుందనేటటువంటి విషయం మీ అందరి ద్వారా, మీడియా ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని దఫాలు చర్చలు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి రజని నామినేషన్ పత్రాలను వైసీపీకి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చింపివేసి కలకలం సృష్టించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, అక్కడ పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కూడా అధికార పార్టీకి వంతపాడడంతో ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ హుటాహుటిన అక్కడికి చేరుకొని జరిగిన విషయాన్ని విచారించి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులు అంటే అంత చులకనగా చూడడం వారికి తగదన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆలూరు సీఐపై మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ మండిపడ్డారు. అసలు ఇప్పుడు ఎంఆర్ఓని పంపించినారు, మేము ఎవరితోనూ మేము సర్టిఫికేట్లు తీసుకోవాలి. నాకు అర్థం కాలే. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఎవరు సర్టిఫికేట్కి వస్తున్నారు, ఎవరు నామినేషన్ క్లారిటీ ఉన్నారు. అదొకటి. నెక్స్ట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తారు. స్టాఫ్ కాదన్నా, స్టాఫ్ కానే కాదు. వాళ్ళందరూ కూడా ఆడ వచ్చి వాళ్ళు ఉన్నారు. మాకు అందరు చెప్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్ పై నుంచి మెట్ల దిగి కిందికి వస్తున్నారు. ఎవరు లేదు ఎగ్జాంపుల్ కంప్లైంట్ తీసుకొని నాకు కంప్లైంట్ ఏం చేస్తారు నాకు ముందు చెప్పండి. మాకి గుర్తు రసీదులన్నీ తీసుకొని చింపేసినారు. మాకు కావాలి ఇప్పుడు గుర్తు రసీదులు. మాకు అప్లికేషన్ ఇవ్వలే. మా పిల్లోడిని కొడతామని బయటికి పంపించేసినారు. వాళ్ళ పేర్లు చెప్తారు సార్. ఇప్పుడు ముందు నాకు కావాలి. ఇప్పుడు అవి ఏం చేస్తారు? నాకు రసీదు రిజెక్ట్ చేస్తారు. ఏం చేయాలి మరి? లేదు సెక్రటరీ పంపించినారు. మేమేం చేయలేదు. లేరన్నా, ఇప్పుడు అందుకే కదా నేను వచ్చింది. నేను రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మేము ఎందుకంటే లోపల ఇది జరుగుతాను కాబట్టి వద్దనే ఎట్లంటారన్నా? ఎవరు లేదు క్యాండిడేట్ అయితే ఎవరు వెళ్ళిపోయి పాప నువ్వే రాసిస్తాపమ్మా. క్యాండిడేట్ మీరిద్దరు పోండి రాసిచ్చి. అసలు వీళ్ళు కూడా లేరు, ఎంఆర్ఓలు వాళ్ళు కూడా. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఆడ కంప్లైంట్ ఇస్తాం. తొందరరా, టైం అయిపోతుందమ్మా. సెక్రటరీ అయితే రాసినాడు కానీ చెప్పేసాను. ఇంకోటి బిల్డింగ్ ఉంది నువ్వు పోయా అలా. నేను మీకు చెప్పినాను, ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళది ఆ సంఘటన జరిగింది. ఇట్లా జరిగింది అని చెప్తే ఎవరు లేరు మేడం అంటానంటే మళ్ళీ నేను మా వాళ్ళని పంపించిన. వాళ్ళందరూ కూడా ఇదే ఉండరు. వాళ్ళందరూ కూడా ఇదే లేదు. ఇది మీరు చాలా పొరపాటు. నేను మాకు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజన్ మఫ్టీలో ఉంటారు, స్టాఫ్ అంటారు. నేను కూడా మిమ్మల్ని లేదన్నా, నాకు దగ్గరుండి కాదు, నాకు నమ్మకం పోయింది. చేస్తున్నారంటే కూడా మీరు యాక్షన్ తీసుకోకుంటే మీరు ఎట్లా చేస్తారు? కంప్లైంట్ అంతమంది ఉండడం తప్పు కదా సార్. లేకపోతే ఎట్లా జరుగుతుంది సార్? వచ్చేటప్పుడు కళ్యాణ మండపాల్లో దొంగతనాలకు పాల్పడే దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు 18 లక్షల విలువ చేసే 46 తులాల బంగారు ఆభరణాలు మరియు 50,000 రూపాయల నగదు స్వాధీనం, ద్విచక్ర వాహనంలో మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసి ఆ కేసులో రాజీ పడేందుకు దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పాత నేరస్తుడు రామాంజనేయులు అలియాస్ రామాంజీ అలియాస్ మహబూబ్ బాషాను అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఒంటరిగా కళ్యాణ మండపాల్లో దొంగతనాలు చేయడంలో దిట్ట. కళ్యాణ మండపాల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాత నేరస్తుని చాకచక్యంగా అరెస్ట్ చేసిన అనంతపురం డీఎస్పీ జి వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో నగర సీఐలు రెడ్డప్ప, కత్తి శ్రీనివాస్, జాకిర్ హుస్సేన్, ఎస్ఐలు రాఘవరెడ్డి, జయపాల్ రెడ్డి, ఈ శ్రీనివాసులు, రాంప్రసాద్ మరియు కానిస్టేబుల్ బృందాన్ని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అభినందించారు. అనంతపురం డిస్టిక్ లో కళ్యాణ మండపాల్లో చాలా ఆఫెన్సెస్ జరిగేటివి. అవి వచ్చేసి మనకి పత్తా కాకుండానే పోయేటివి అనమాట. దానిలోని ఈరోజు జాకీర్ వాళ్ళ యొక్క బృందం యొక్క ఎఫర్ట్తో బయటపడింది. వాడు వచ్చి హాస్పిటల్లో వచ్చి కింద పడి వాడు అక్కడ దురుసుగా ప్రవర్తిస్తే వాడిని పట్టుకొని రావడం జరిగింది. దానిపైన కేసు కూడా కట్టడం జరిగింది. దాంట్లో అతను ఇంట్రాగేషన్ చేస్తా అంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట, 50,000 రూపాయలు. ఎందుకున్నా ఏం కదా అని చెప్తే వాడు తప్పుడు సమాధానాలు ఇచ్చాడు. దానిపైన ఇంట్రాగేషన్ చేస్తే వాడికి ఎట్లా వచ్చిందని చెప్తే ఒకరి దగ్గర ఇచ్చినారని చెప్పినారు. వాళ్ళ దగ్గర వెరిఫై చేస్తే వాళ్ళు మేము ఇవ్వలేదు అని చెప్పారు అనమాట. దానిపైన వాడిని ఇంట్రాగేషన్ చేస్తే వాడు ఈ విధంగా టీటీడీ కళ్యాణపురంలో 2 అఫెన్సులు, నెక్స్ట్ వచ్చేసి రైల్వే ఇన్స్టిట్యూట్ లో గుంతకల్లో అఫెన్స్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు అనమాట. దాంట్లో రైల్వే ఇన్స్టిట్యూట్ లో వచ్చి దాదాపు 37 తులాల బంగారు దొంగతనం జరిగింది. దాంట్లో మేము 26 తులాల బంగారు రికవరీ చేసినాము. అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపంలో 15 తులాలు పోతే 15 తులాలు రికవరీ చేయడం జరిగింది.
సిటీ కళ్యాణ మండపంలో 4 లిమిట్స్ లో 5 తులాల బంగారు పోతే అది కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఇంతవరకు ఎప్పుడు కానీ లేదు. ఇప్పుడు టోటల్ గా దాదాపు 18 లక్షల రూపాయలు పడుతూ 46 తులాల బంగారు రికవరీ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇతని పైన వచ్చి మళ్ళీ డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించడానికి దానిపైన కేసు కూడా కట్టి రిమాండ్ పంపిస్తున్నాం. దీంట్లో జాకీర్ హుసేన్, జైపాల్ రెడ్డి, రాంప్రసాద్, రాఘవరెడ్డి, శ్రీనివాసులు, రెడ్డప్ప వాళ్ళ యొక్క సిబ్బంది కృషి చేసినారు. వీడు ఇంతవరకు ఈ అఫెన్సులు ఇప్పుడు కానీ బ్రేక్ కాకపోతే ఆ డబ్బులు కానీ ఖర్చు అయిపోయింటే ఎటువంటి పరిస్థితుల్లో రికవరీ అయ్యేదానికి పాసిబిలిటీస్ తక్కువగా ఉండేది. కాబట్టి దీంట్లో రికవరీ చేసేదాన్ని వాళ్ళకి అభినందిస్తాను. ఎస్పీ గారు కూడా వాళ్ళకి వచ్చేది స్పెషల్ రివార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా సరిహద్దుల్లో పత్తికొండ సర్కిల్ పోలీసులు పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. కర్నూలు అనంతపూర్ సరిహద్దులైన తుగ్గలి మండలం బాటతండా గ్రామం వద్ద ఒకటి, మద్దికెర కసాపురం మధ్య మరొక చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి అక్రమ నగదు రవాణాను అరికట్టేందుకు బాటతండా చెక్పోస్టులో ఉన్న జొన్నగిరి ఎస్ఐ సతీష్ కుమార్, మద్దికెర దగ్గర ఉన్న చెక్పోస్టులో మద్దికెర ఎస్ఐ మస్తానవలిలు వారి సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పత్తికొండ రూరల్ సీఐ కృష్ణయ్య చెక్పోస్టులను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలకు పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కర్నూలు జిల్లా డోన్ వ్యవసాయ మార్కెట్లో అధికారులు కందులు విక్రయిస్తామని చెప్పడంతో మిద్దెపల్లి, కొచ్చేరువు, చనుగొండ్ల, ఇంద్రాంపల్లి గ్రామ రైతులు 600 కందుల బస్తాలు తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలైనా ఏ అధికారి స్పందించకపోవడంతో నిరాశతో రైతులందరూ కలిసి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు కూడా రైతులే కదా, మేము పంటలు ఆడ తెచ్చుకోవాలంటే సర్లే మనం కూడా రైతులు స్పందించాలి కదా, మన వాళ్ళు ఇస్తే వాళ్ళకి కష్టం వస్తుందని ఇంట్లో పెట్టుకొని తెచ్చినాము. ఇప్పుడు మార్కెట్ సరుకు లేదన్నా, ఏ గోడలో సరుకు కొత్త సరుకు అంతా అయిపోయింది. అరుగా మాలినా కూడా ఒక్క దాంట్లో కూడా లారీ సరుకు లేదు. మీ వేసుకొచ్చిన సరుకు తప్ప ఒక్క కంది మూట కూడా లేదు. పొద్దున్న నుంచి తెల్లారదన 5 గంటలకు వచ్చినప్పుడు రైతు పండించిన పంటని వెంటనే కందులు కొనుగోలు చేయాలి. మార్కెట్ లో నిల్వ ఉంచున్న కంది పంటని వెంటనే రైతులను ఇంటికి పంపించాలి. సాయంత్రం 4 గంటల కన్నా ఈ రోజు డేట్ చేరు రాకుండా
డోన్ మండలం మాది మిద్దెపల్లె విలేజ్. ప్రతి కందులు కొనుగోలు చేయాలని మార్కెట్కి వచ్చినాము. ఏం చెప్పినారు, ఈరోజు మంగళవారం వేస్తారండి అయ్యా, మీరు తీసుకుంటామని చెప్పినారు. పొద్దున 5 గంటలకి కందులు మార్కెట్లో దింపినాము. మిద్దెపల్లె నుంచి 600 బస్తాలు రైతులు కందులు వేసుకొచ్చినాము. ఇంద్రాంపల్లె, చెన్నగొండ్ల వీళ్ళందరికీ చెప్పినారు, అంటే వేసుకున్నా అంటే ఈరోజు పట్టుకుంటామని. ఇంతవరకు పొద్దున్న నుంచి మార్కెట్లో దించినాము కానీ ఎవరు స్పందించట్లే. ఏమయ్యా కందులు పడతామంటే 3 గంటలకు వచ్చి నెంబర్ వేసుకుంటామన్నారు. ఇప్పుడు అడిగితే ఏమంటారు, శుక్రవారం వరకు పట్టాము, మా దగ్గర పట్టుకునే అర్హత లేదు, ఇప్పుడు మీరు శుక్రవారం వరకు ఏం చేయలేమని దాట వేస్తున్నారు. రైతులు వేసుకొచ్చి పడిగాపులు కాసుకుంటూ కూర్చున్నాము. ఎవరు 3 వరకు చూసినాము, వాళ్ళ టైం ఏమి 3కి పడతామన్నారు. 3 గంటల వరకు 3/4 అయింది, 4/5 అయింది, ఇంతవరకు ఎవరు మా దగ్గరికి రాలేదు. అడిగితే ఏమంటారు, అమ్మాయిలు ఏమంటారంటే అయ్యా మాదేముంది, అధికారులు పట్టమంటే పడతామని అమ్మాయిలు చెప్తున్నారు. అక్కడ నిల్వ ఉంచుకొని పడిగాపులు కాసుకుంటూ కూర్చున్నాము. నా పేరు గోవిందు, మిద్దెపల్లె మండలము, కొచ్చేరు గ్రామము. మా కొచ్చేరు నుంచి కూడా దరిదాపు అంటే 200-300 బస్తాలు వేసుకొని వచ్చినాము. ఈరోజు డేట్ ఇచ్చినారు, ఈరోజు తీసుకొచ్చి మార్కెట్లో పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 o'clock తీసుకొచ్చి పెట్టినాము. దానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పినారు. చెప్పి కూడా ఇప్పటికి మళ్ళీ ఆఫీసర్లు వచ్చేస్తే వాళ్ళు లాక్ చేసి పోయినారు. దానికి ఎలాంటి స్పందన లేకోకుండా వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయినారు. దీనికి ఏం అర్థం కాక మేము ధర్నాకు తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ రోడ్ని మేము వచ్చి ఇక్కడ ఉండి సరుకు ఎక్కడ మళ్ళీ రివర్స్ కొనవాలా అనేది, ఎక్కడ ఉంచాలనేది మాకు అర్థం కాక మా బాధను వెలుగుచ్చుకుంటున్నాము. దీనికి అధికారులు స్పందించి దాన్ని ఏదో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు భారీ జనసందోహంతో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి బోయ ఉషారాణి, పొట్లపాడు పంచాయతీ కొత్తపేట వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొత్తపేట గుల్ల సురేంద్రతో పాటు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ తరఫున కొత్తపేట గొల్ల సురేంద్ర గారు వైసీపీ నుండి మన కార్యకర్తలు, పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీటీసీ టికెట్ గొల్ల సురేంద్ర గారు చేస్తున్నాను. నామినేషన్ దాఖలు చేసి విజయం చేస్తున్నాను. లెక్కలు చెప్పాలా, ఎట్లా చేయాలనేది ఇవన్నీ డే టు డే లెక్కలు ఉంటాయి. లెక్కల ప్రకారం ఈ సార్ ఉంటాడు, ఈ సార్కి ఆ బిల్స్ అని తెచ్చి మీరు ఆడిట్ చేయించుకోవాలి. ప్రకారం ఫాలో కావాలా లెక్కల్ని. ఇది నాకు నామినేషన్ ఇచ్చినట్ల పేపర్ బయలుదేరడం. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఇది ఒకటి చూస్తారు. డాక్టర్ రాఘవేంద్ర కూడా వంకేసి ఇక్కడ చూడమ్మా, ఈ పేపర్లు మీకేనమ్మా. ఏ రోజు ఎంత ఖర్చు పెట్టేది, 2 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ 2 లక్షల ఖర్చు అన్ని లెక్కలు చెప్పాలి. మనం ఏంటంటే ఖర్చు పెట్టేది అయిన తర్వాత ఈ రూల్స్ ప్రజలు ఏం చేయాలి కానీ దానికి సంబంధించిన బిల్స్ అన్ని దగ్గర ఉండాలా. సార్ ఉన్నాడు, లెక్కలన్నీ 5 గంటల లోపల ముగుస్తుంది, 5 గంటల వరకు ముగుస్తుంది. కాబట్టి అభ్యర్థులుగా మండలంలో ఎవరైనా కానీ ఎంపీటీసీ నామినేషన్ చేయాలనుకున్నా రేపు సాయంత్రం 5 గంటల లోపల ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు తమ అనుచరులతో వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
కావలిలో రథోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీస్ బందోబస్తు మధ్య స్వామివారి రథం మాడవీధిలో ఊరేగింపు జరిగింది. రథం ఊరేగింపులో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభో. విశ్వం కలిగినటువంటి విశ్వరూపమైనటువంటి ఆ స్వామికి, విరాట్ స్వరూపమైనటువంటి ఆ స్వామికి విశ్వంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా మనం కోసుకొచ్చాం అన్నమాట. ఇప్పుడు మీ అందరూ కూడా ఏదో శ్రీ మహావిష్ణువు అక్కడ వైకుంఠంలో నిద్రడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓకేనా? యాజ్ఞిక నిర్వహణ విజయవాడ అగ్నిహోత్రం వంశీ కృష్ణమాచార్యులు గారు ఆధ్వర్యంలో యాజ్ఞిక నిర్వహణలో ప్రధాన అర్చకులు వేదగిరి లక్ష్మీ నరసింహాచార్యులు గారు, అలాగే వేదగిరి కళ్యాణ కుమార్ ఆచార్యులు గారు, వారి యొక్క ఉభయ అర్చకుల సహాయ సహకారంతో ఆధ్వర్య నిర్వహణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఈ 5 రోజులు కూడా బ్రహ్మోత్సవంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తుల్ని కాపాడి ఉత్సవం జయప్రదంగా నిర్వహించుకున్నాం. ఈ 2020 వికారినామ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు, నడకదారిన భక్తుల దివ్యదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. నిన్న శ్రీవారిని 61,045 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 3,49,00,000 ఆదాయం లభించింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కరోనాను కట్టడి చేయడం ద్వారా ప్రాథమికంగా విజయం సాధించాం. చైనాలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధ్యక్షుడు జిన్పింగ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుందని, సిపిఐ టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నేతలు. చిప్పగిరి మండలంలో తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య గొడవ. తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేసిన వైసీపీ కార్యకర్తలు. డోన్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రైతుల ధర్నా. అధికారులు కందులు కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహించిన రైతన్న. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.